సో హలో గైస్, ఏజూడ్ వర్సెస్ నా అన్వేషణ ఈ కాంట్రవర్సీ అయితే ప్రెసెంట్ సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది. సో దీనికి సంబంధించి నా అన్వేషణకి సపోర్ట్ చేయనందుకు కొంతమంది లెఫ్ట్ పీపుల్స్ అయితే ఉన్నారు. సో దయచేసి నాదో రిక్వెస్ట్, ఈ లెఫ్ట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మి మాత్రం మీరు అస్సలు మోసపోవద్దు. దీన్ని ఎంత నీట్గా ఫ్రేమ్ చేస్తున్నారంటే ఇదంతా వ్యూవర్షిప్ కోసం చేస్తున్న డ్రామా అని చెప్పి ఫ్రేమ్ చేస్తున్నారు. చాలా మంది దీన్ని కేవలం డబ్బుల కోసము అలాగే వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇది చాలా తప్పు. కొంతమంది సో కాల్ యూట్యూబర్స్ ఉన్నారు, క్వశ్చన్ మార్క్ అని ఒకరు, లేడీ యూట్యూబర్ అని ఒకరు, ఇంకొక యూట్యూబర్ ఒకరు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎంత డబ్బులు అందరి నాకైతే తెలియదు. ఇంటెన్షనల్లీ దీన్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. సో నేనైతే ఊరికే మాట్లాడడం లేదు. నా అన్వేషణ పెట్టే పోస్టులు కానివ్వండి, నా అన్వేషణ పెట్టే స్టోరీస్ కానివ్వండి, ఎగ్జాక్ట్గా ఏదైతే రిప్లికేట్ చేస్తున్నాయో వీళ్ళ మాటల నుంచి కూడా అదే రిప్లికేట్ అవుతుంది. నా అన్వేషణ కూడా చాలా తెలియగా మీ వల్ల నాకు వ్యూవర్షిప్ వస్తుంది, నాకు డబ్బులు వస్తున్నాయి, సో నేను ఫోన్ కొంటున్నానని చెప్పేసి సో మీరు నన్ను టార్గెట్ చేయడం వల్ల నేనే లాభపడుతున్నాను అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా అది రాంగ్. పోనీ ఒకవేళ నిజంగా డబ్బులు వస్తున్నాయి అనుకోండి, రానివ్వండి, ఎన్నాళ్ళు వస్తాయి? సబ్స్క్రైబర్స్ తగ్గేంత వరకు అతను డౌన్ఫాల్ పడుతూనే ఉంటుంది. అది గమనించకన్నా దీన్ని సైడ్ డైవర్ట్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. కొంచెంమంది క్వశ్చన్ మార్క్ ఛానల్ అయితే మరీ ఇంటెన్స్గా వెళ్ళిపోయి మరీ దారుణంగా సపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళందరికీ మనం చెప్పాల్సిన ఒకే ఒక సమాధానం, ఇంకా ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళందరూ అన్ఫాలో చేసి రిపోర్ట్ చేయడం. అసలు మేము ఎందుకు అన్ఫాలో చేయాలంటారా? సో ఫస్ట్లీ నా దేశాన్ని అన్నాడు, ఇండియా అనేది ఒక చెత్త దేశం అని, పొల్యూషన్ దేశం అని అన్నాడు. సో దీనికి కూడా మీరు అన్ఫాలో చేయరా? అలాగే నా హిందూ మతాన్ని అన్నాడు, హిందువులందరూ రేపులు చేస్తారు, అత్యాచారాలు చేస్తారనేది, దీనికి కూడా మీరు అన్ఫాలో చేయరా? అలాగే దేవీ దేవతలు అన్నాడు, అలాగే దేవుడి మీద ప్రామిస్ చేసి అబద్ధాలు చెప్పను, బూతులాడనని చెప్పేసి మళ్ళీ బూతులు చెప్తూ ఉన్నాడు. సో అండ్ రీసెంట్గా అతను బత్తాయిలు అని పిలుస్తున్నారు చూసారా, దాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ప్రతి హిందువుని కాషాయం ధరించుకునే ప్రతి హిందువుని అతను బత్తాయిలు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు. ఇదే బత్తాయిలు అని చెప్పేసి కొంచెంమంది క్వశ్చన్ మార్క్ ఛానల్ వాళ్ళు కూడా అంత ఈగోతో తన పైచాచికత్వాన్ని నిరూపించుకోవాలనుకుంటూ దీని టాపిక్ ని డివర్ట్ చేయాలనుకుంటున్నాడు చూసారా. ఎట్లాంటి వాళ్ళని మనం ఈ నిమిషం మనం వదిలేసామంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఏర్పడుతుంటారు. మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది మనం నా అన్వేషణ మాత్రమే కాదు, ఎవరైతే లెఫ్ట్ భావజలాలతో ఉన్నారో వాళ్ళను కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వాళ్ళ కేవలం స్లో పాయిజన్ ఎక్కించేందుకు చూస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నట్టుగానే టాపిక్స్ని డైవర్ట్ చేస్తూ ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సో కుదిరితే ఈ వీడియోని మాత్రం నా అన్వేషణను ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళకి అర్థం అవ్వాలి ఏం తప్పు చేస్తున్నారు అనేది. సో దీని మీద నా స్టాండ్ అయితే ఇది. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్.